नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिवा गवां प्रशस्यते वीरा सर्वपापहरं शिवं। घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः घृतनद्यो घृतावर्ता सामे सन्तु सदा गृहे। घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं। गावो ममाग्रतो नित्यं गावः प्रस्तुत एव च गावो मे सर्वतश्चैव गवां मध्ये वसाम्यहम्। इत्याचम्य जपेत् सायं प्रातश्च पुरुषः सदा यद्दह्नात् कुरुते पापं तस्मात् सा परिमुच्यते। గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలువులు ముచ్చిన చిప్పలు, కర్రీ కర్రేనుగా, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయము శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసము, కొమ్ములు 1 కోటి గుళ్ళు, మొగముద్దిష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదము, నాలుక నారాయణ స్వరూపము, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. 1 దేవేంద్రుని భార్య సచీదేవి, 2 బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, 3 శ్రీమన్నారాయణి భార్య లక్ష్మీదేవి, 4 శ్రీరాముల వారి భార్య సీతాదేవి, 5 గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, 6 ఈశ్వరుని భార్య పార్వతీదేవి, 7 వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగారట. ప్రొద్దున్నే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్ర గుళ్ళల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరము 5వ తరం వచ్చినట్లు, 100 గోవులు దానము చేసినట్లు అని చెప్పారట. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు. గోమహత్యము పఠించిన పణితి వస్తుంది. ఎలాగున వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో, కదులుతో, తులాభరాలతో తులతూగుతూ తన భర్తను తలుచుకొని, తన పుత్రిక పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను కొని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చింది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాణి అక్షతలు గంధములో ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుప ముక్క కాకులను వెనక్కు త్రోసేసి మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళింది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. సర్వము శ్రీ గోమాత చరణారవిందార్పణమస్తు.